కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు. నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనాలి మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. పెడదాం చర్చ ఎక్కడైనా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, మీడియా పట్ల మా కేసీఆర్కు ఉండేంత అంకిత భావం, కేసీఆర్కు ఉండేంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు. మేము మీడియా గురించి మాట్లాడతలేం, మేము కేవలం స్లాటర్ హౌస్ల గురించి మాట్లాడుతున్నాం. మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగేసుకొని స్లాటర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది?